కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా స్టాక్ మార్కెట్ కోసం ఐడియా ఉంటే తప్పకుండా ఒక్కసారైనా టాటా కంపెనీస్ కోసం మాట్లాడి ఉండుంటారు. क्या खरीदूं ये बताओ। डालो टाटा का कोई भी शेयर। ज़्यादा सोचो मत, पुरानी कंपनी आज नहीं तो कल फायदा ही देगी। అందులో ముఖ్యంగా టాటా మోటార్స్ని అండ్ టాటా మోటార్స్ షేర్ ప్రైస్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మంచి సత్తా ఉన్న స్టాక్ ఈ టాటా మోటార్స్. ఎన్నెన్ని అడ్వాన్సర్స్ చూసింది ఈ కంపెనీ షేర్ ప్రైస్. మీరు లాస్ట్ 5 years చూసుకుంటే 2020లో 70 రూపీస్ ఉండే షేర్ ప్రైస్ 30th July 2024న 170 రూపీస్ పైనే అయ్యింది. అంటే 1500% పెరిగింది. అక్కడ ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. ఇలాంటివి మీరు చాలా తక్కువ కంపెనీస్లో చూస్తారు. కానీ ఇప్పుడు ఆ హై నుంచి 40% ఫాల్ అయింది. అది కూడా కేవలం లాస్ట్ 6 monthsలోనే. కరెంట్లీ 714, 715 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఇన్వెస్టర్స్కి ఇంత మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ కేవలం 6 నెలల్లో దారుణంగా 40% పైన ఎందుకు పడింది? ఈ ఫాల్ ఇంకా ఎంతవరకు ఉంటుంది? అండ్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ పాయింట్లో ఇన్వెస్ట్ చేయాలి? వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాటా మోటార్స్ ఓవరాల్ రెవెన్యూ తెలుసుకునే ముందు, అంటే కన్సాలిడేటెడ్ రెవెన్యూ చూసే ముందు ఒకసారి దీన్ని రెవెన్యూ బ్రేక్ డౌన్ చూడండి. బేసికల్లీ టాటా మోటార్స్ 3 categories కింద డివైడ్ అయి ఉందన్నమాట. దాని మేజర్ షేర్ అనేది. ఇప్పుడు రెవెన్యూ మిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు టాటా మోటార్స్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోండి. అందులో 69.1 రూపీస్ ఈ జేఎల్ఆర్ అంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్కి వెళ్తుంది. అండ్ 18 రూపీస్ వచ్చేసి టాటా కమర్షియల్ వెహికల్స్కి వెళ్తుంది. అండ్ 12 రూపీస్ వచ్చేసి టాటా ప్యాసింజర్ వెహికల్స్కి వెళ్తుంది. అండ్ ఒక 1 రూపీ కన్నా తక్కువే వెహికల్స్ ఫినాన్సింగ్ అండ్ అదర్స్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓవరాల్ హై వెయిటేజ్ ఉన్న ఈ జేఎల్ఆర్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ కోసం మనం క్లియర్గా చూసుకుందాం వీటి రెవెన్యూస్ ఏంటనేది. ఇప్పుడు ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ చూసుకుంటే మనకు చూడండి ఇక్కడ ఎలా ఉందో. రేంజ్ రోవర్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇది యూనిట్స్ పరంగా అంటే 59.21 ఉందా, అంటే 59,200 అనమాట. అలాగా మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ రేంజ్ రోవర్ సేల్స్ పెరిగాయి. అండ్ డిఫెండర్ కూడా పెరిగింది. అండ్ డిస్కవరీ కూడా పెరిగింది. మీరు బై డిఫాల్ట్ ఈ కార్స్ అన్ని కూడా రోడ్డు మీద చూసే ఉంటారు. చాలా లగ్జరీ కార్స్ ఇవన్నీ కూడా. అండ్ జాగ్వర్ చూసుకుంటే ఇక్కడ సేల్ అనేది డ్రాప్ అయింది లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే. అండ్ ఓవరాల్ ఆ లాస్ట్ ఇయర్ 3rd quarterతో పోలిస్తే ఇంకా హెవీ ఫాల్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 50% సేల్ అనేది డ్రాప్ ఉంది. సో ఇంత హెవీ ఫాల్ అనేది ఉండకూడదు అనమాట ఇప్పుడు కూడా. ఇది చాలా బిగ్ నెగిటివ్. సో ఇప్పుడు ఇంత ఫాల్ ఎందుకు అయింది జాగ్వర్లో అని చూసుకుంటే, ఇక్కడ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే, ఈ సేల్స్ డ్రాప్ ఎందుకు అయింది అంటే స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నారు ప్లాంట్ ఫేస్ అవుట్ కోసం. అంటే వీళ్ళు ఈ జాగ్వర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కింద మార్చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు జాగ్వర్ అనేది ఒక లగ్జరియస్ కార్. అంటే ఎంతవరకు అది బెంజ్, ఆడి, BMW వీటితో కంపేర్ చేసేవారు. కానీ ఇంకెక్కడి నుంచి జాగ్వర్ లైక్ రోల్స్ రాయ్స్, బెన్లే ఇలాంటి పెద్ద పెద్ద కార్లు ఇంకా హై లగ్జరీస్ అనమాట. మోర్ దాన్ లైక్ 4 to 5 crores పైనే ఉంటాయి వాటి స్టార్టింగ్ ప్రైసెస్. సో ఆ లెవెల్కి తీసుకెళ్దామని వీళ్ళు కంపెనీ ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ఓవరాల్ ఈ జాగ్వర్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద మార్చుతుంటూ అండ్ దాన్ని ఇంకా అల్ట్రా లగ్జరియస్ వెహికల్స్ కింద కన్సిడర్ చేసేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట దీని సేల్స్ అనేది డ్రాప్ అవడం. ఏవైతే ఓల్డ్ కార్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ ఇంకా స్టాక్ ఏవైతే ఉన్నాయో అవే సెల్ చేసి ఇంకా కొత్త కార్స్ని మ్యానుఫ్యాక్చర్ ఏం చేయట్లేదు. అండ్ ఇక్కడ కంపెనీ కూడా ఏం క్లెయిమ్ చేస్తుందంటే, ఇది వన్ ఆఫ్ ది బిగ్ పాజిటివ్ ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ బేసికల్లీ లగ్జరియస్, అల్ట్రా లగ్జరియస్ వెహికల్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయరు. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్. సో ఈ రీజన్స్ వల్ల ఇక్కడ సేల్స్ అనేవి డ్రాప్ అయ్యాయి అనమాట. దీని జాగ్రఫికల్ పరంగా చూసుకుంటే ఎవ్రీ కంట్రీలో ఇది గ్రో అవుతూనే ఉంది ఎక్సెప్ట్ చైనా. బేసికల్లీ చైనా మనకి తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడు తగాదాలు ఇవన్నీ అవడం వల్ల కొన్నిసార్లు డ్రాప్ అవుతుంది, కొన్నిసార్లు వాటి ఇంటర్నల్ లో కొన్ని ఇష్యూస్ వల్ల కూడా డ్రాప్ అవుతుంటుంటాయి. బేసికలీ ఈ జాగ్రఫికల్ మెట్రిక్స్ అన్ని కూడా మనం 1 to 2 years కన్సిడర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కూడా 1 to 2 quarters చూసి కన్సిడర్ చేయకూడదు. అండ్ రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇది చూడండి, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ కొంచెం మంచిగా పర్ఫామ్ అయింది. సో ఇదనమాట మనకి ఓవరాల్ ఈ జేఎల్ఆర్ కోసం ఇక్కడ క్లియర్ గా మనకి రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, సేల్స్ మంచి గ్రోత్ ఉంది అంటున్నారు, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది అంటున్నారు. అండ్ ఇది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మూవ్ అవుతుంది. సో ఇదంతా కూడా మంచి పాజిటివ్ సైడ్ అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కమర్షియల్ వెహికల్స్. ఇందులో ఏ వెహికల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయంటే, లైక్ బస్సెస్, ట్రాక్టర్లు, పెద్ద పెద్ద లారీలు, వ్యాన్లు ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. వీటి సేల్స్ అండ్ రెవెన్యూ ఇందులో క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది, టాటా మోటార్స్ వచ్చేసి ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ట్రక్స్ అండ్ బస్సెస్. మీకు కళ్ళ ముందే చాలా వరకు లారీలు, బస్సులు అన్ని టాటా మ్యానుఫ్యాక్చరింగ్ లోనే కనబడతాయి. అండ్ ఈ కంపెనీ కూడా అదే క్లెయిమ్ చేస్తుంటుంది ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మార్చ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ ఉందో 38.35% స్టేక్ ఉంటే ఇప్పుడు వచ్చేసి అది ఫాల్ అయ్యి 36.12% కి వచ్చింది. కానీ అదే మీరు మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకుంటే చూడండి 21.23% ఉంటే మార్చ్ 2024 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి అది 23.82% వచ్చింది.
ఇది ఇయర్ ఆన్ ఇయర్ మంచిగా గ్రో అవుతుంటూ వస్తుంది. సో టాటా మోటార్స్కి ఎప్పటి నుంచో మహీంద్రా అండ్ మహీంద్రా అనేది మంచి హెల్తీ కాంపిటీషన్. కానీ ఇప్పుడు ఈ పర్సంటేజ్ గ్రోత్ అండ్ సేల్స్ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడు గ్రో అవుతుంటూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్స్ కింద టాటా కన్సిడర్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే దీని డొమెస్టిక్ మార్కెట్ షేర్ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ ఫాలో అవుతుంటూ వస్తుంది. సో ఇదంతా కూడా మెయిన్ నెగిటివ్స్ అనమాట టాటా ఫాలో అవడానికి. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ కమర్షియల్ వెహికల్స్ లో టాటా అనేది గ్రో అవుతుందో అప్పుడు ఇంకా బ్యాక్ టు బూమ్, ఇంకా పక్కా మంచి గ్రోత్ అనేది ఉంటుంది టాటా కమర్షియల్ వెహికల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే హెవీ గూడ్స్ వెహికల్స్, హెవీ మోటార్ వెహికల్స్ అండ్ మీడియం గూడ్ వెహికల్స్, లైట్ గూడ్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూనే ఉన్నాయి, లేదంటే దరిదాపుల్లోనే ఉన్నాయి. అక్కడక్కడే 1-2% గ్రో అవుతున్నాయి, లేదంటే ఫాలో అవుతున్నాయి. సో అంతే, ఇది పెద్ద హై డిఫరెన్షియేషన్ ఏం లేదు. మేజర్ ఇంపాక్ట్ టాటా మోటార్స్ కి ఈ కమర్షియల్ వెహికల్స్ నుంచి అయితే ఈ మార్కెట్ షేర్ ఫాలో అవడం అనేది బిగ్గెస్ట్ నెగిటివ్ కింద కన్సిడర్ అయింది. సో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఇంక ఈ కంపెనీ బూమ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెవెన్యూ పరంగా చూసుకుంటే రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. బట్ పీపుల్ ఏది కన్సిడర్ చేస్తారంటే మార్కెట్ షేర్ స్లో అండ్ స్టడీగా అది కానీ కమర్షియల్ వెహికల్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా కానీ టాటా మోటార్స్ని డామినేట్ చేసిందా మనం మాట్లాడుకున్నట్టు ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అండ్ టాటా మోటార్స్లో ఇదే చాలా మంచి పాజిటివ్. వీళ్ళకి కస్టమర్ వాల్యూ ఇస్తారు అండ్ లైక్ వీళ్ళు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మంచిగా ఆఫర్ చేస్తుంటూ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అదే వీళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, లైక్ క్వార్టర్ అండ్ క్వార్టర్ గ్రోత్ చూస్తాము సేల్స్ లోని. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. అండ్ అలాగే మేము మంచిగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం అండ్ కస్టమర్ వాల్యూ ప్రొపోజల్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట. సో ఇది మనకి కమర్షియల్ వెహికల్స్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాసింజర్ వెహికల్స్. ఇప్పుడు ప్యాసింజర్ వెహికల్స్ అంటే ఏంటి, లైక్ కార్స్, లైక్ ఈ టాటా నెక్సాన్, టియాగో, పంచ్, వీటన్నిటిలో కూడా పెట్రోల్, డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అండ్ బై డిఫాల్ట్ ఈ ప్యాసింజర్ వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అండ్ వీళ్ళు ఈవీ వాల్యూమ్స్ చూసుకుంటే చూడండి, లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ గ్రో అయింది. అండ్ లాస్ట్ ఇయర్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ అనేది మంచిగా ఇంప్రూవ్ అనేది జరిగింది. అండ్ వాహన రిజిస్ట్రేషన్స్ మాత్రం డ్రాస్టిక్గా ఫాలో అయ్యాయి. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెగిటివ్. అండ్ పాజిటివ్ ఏంటంటే వీళ్ళు ఛార్జింగ్ నెట్వర్క్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఎవ్రీ క్వార్టర్ టు క్వార్టర్. ఎక్కడైనా ఈజీగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు జనాలు. అండ్ వీళ్ళు రెవెన్యూ పరంగా ఈ ప్యాసింజర్ వెహికల్స్ లో చూసుకుంటే మంచి గ్రోత్ అనేది ఉంది. రెవెన్యూలోని, ఎబిట్డాలోని, ఎబిట్లోని లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే లాస్ట్ క్వార్టర్లో చాలా లో ఉందన్నమాట వీళ్ళ రెవెన్యూస్, ఎబిట్ ఇవన్నీ కూడా. సో ఈ క్వార్టర్లో మంచిగా గ్రోత్ అనేది కనబడింది. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మంచిగా సేల్స్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకున్నారు. లాస్ట్ 4 years నుంచి ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతూనే వస్తుంది మా సేల్స్ అనేవి వీళ్ళు క్లియర్గా ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ టాటా పంచ్ కార్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ కింద ఉంది 2024లో. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇది 2025లో కూడా బెస్ట్ స్ట్రాంగ్ కార్ కింద ఉంటుంది వీళ్ళ సేల్స్ పరంగా, ఇవన్నీ పరంగా చెప్తున్నారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే టాటా మోటార్ లాస్ట్ క్వార్టర్లో అంటే Q3 డిసెంబర్ ఏదైతే క్వార్టర్ అయిందో ఆ క్వార్టర్లో హైయెస్ట్ ఎవర్ రిజిస్ట్రేషన్స్ బుక్ అయ్యాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా మేజర్ పాజిటివ్స్ అనమాట. వీళ్ళకి సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో బై డిఫాల్ట్ రెవెన్యూ అనేది పెరగడం వల్ల మనకి నెట్ ప్రాఫిట్ పెరుగుతుంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఫోకస్ ఏరియా అనేది ఇచ్చారు. వీళ్ళు మేజర్లీ లైక్ ఈ టియాగో అండ్ ఈ నెక్సాన్ లో కొంచెం మోడిఫికేషన్స్ చేసి ఇంకా సేల్ పెంచుతాము. అండ్ వీళ్ళ డీలర్స్ కూడా మంచిగానే సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పాజిటివ్ ఏరియాస్ అనమాట. అండ్ వీళ్ళ ఈవీ పెనిట్రేషన్ కూడా చాలా బాగుంది. ఈవీ కార్స్ కూడా గ్రోత్ పెరుగుతుంది నెమ్మదిగా అని చెప్తున్నారు. సో ఇదనమాట మనకి ప్యాసింజర్ వెహికల్స్ కోసం. ఇప్పుడు మనం ఓవరాల్గా కన్సాలిడేటెడ్ P&L చూసుకుంటే, అంటే ఓవరాల్ ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్ JLR ప్లస్ కమర్షియల్ వెహికల్స్ ప్లస్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ అదర్స్ మిగతా ఏవైతే ఆ వెహికల్ ఫైనాన్సింగ్ ఉందో ఇవన్నీ కూడా కలుపుకొని దీని కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే చూడండి, లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే మనకి పక్కాగా మంచిగా రెవెన్యూస్ ఉన్నాయి అండ్ పక్కాగా మంచిగా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంది అండ్ చాలా మంచిగా నెట్ ప్రాఫిట్ కూడా ఉంది. బట్ ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటే ఇక్కడ చూడండి, లాస్ట్ క్వార్టర్తో ఇంక్రిమెంట్ అయ్యింది కానీ మనం ఈ ఒక్క క్వార్టర్లో ఇంక్రీజ్ అయిందని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. బేసికల్లీ ఇక్కడ చూడండి, టాటా మోటార్స్ ఒక క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక క్వార్టర్ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇలా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే FIs దీంట్లో కొంచెం స్టేక్ అనేది తగ్గించారు. ఇంతకుముందు 46.36% ఉంటే వెయిటేజ్ 2 quarters ముందు ఇది 42.58% పడింది. అప్పుడు మన నిఫ్టీ కూడా డ్రాస్టిక్గా ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది ఆ టైం నుంచి. అండ్ ఇప్పుడు పాజిటివ్ చెప్తాను, మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ కొత్త ట్యాక్స్ స్లాబ్స్ని తీసుకొచ్చింది. 12.75 LPA వరకు జీరో ట్యాక్స్, అంటే ₹1 ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో ఇంతవరకు ఎవరైతే ట్యాక్స్లు కడుతున్నారో వాళ్ళకి మొత్తం సేవింగ్స్. సో ఇప్పుడు 9 to 12 LPA వాళ్ళు అందరూ ఏం చేస్తారు, చాలా సేవింగ్స్ మిగులుతాయి. వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా మన మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఏంటి డ్రీమ్, కార్ కొనుక్కోవాలి. సో ఇప్పుడు అందరూ కూడా కార్ కొనాలనే చూస్తారు. అందులో ఇప్పుడు మన ఇండియా సేఫెస్ట్ కార్ కాదు, మన వరల్డ్ సేఫెస్ట్ కారే
టాటా, అండ్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ కూడా టాటా. అండ్ ఇక్కడ కంపెనీ కూడా ఏం క్లెయిమ్ చేసింది, టాటా పంచ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కింద ఉందని. అండ్ టాటా టియాగో, నెక్సాన్, అండ్ ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి మంచి బడ్జెట్లో ఉన్న కార్ని మన మిడిల్ క్లాస్లో అందరూ కొండనే చూస్తారు. అండ్ ఈవీకి కూడా కంపెనీ చాలా ప్రయారిటీ ఇస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఈవీ సైడ్ చాలా ప్రయారిటీ ఇస్తుంది. ట్యాక్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఈవీ మీద. సో ఇప్పుడు కంపెనీ కూడా ఈవీ మీద గ్రోత్ చూస్తుంది, ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ పెంచుతుంది, అండ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా పెంచుతుంది. సో ఈవీ అనేది ఇంప్లిమెంట్ అయ్యిందా, చాలా మంచి గ్రోత్ ఉంటుంది గైస్ మళ్ళీ టాటా మోటార్స్ లో. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం మనం ఆల్రెడీ ప్యాసింజర్ వెహికల్స్ లో మాట్లాడుకున్నాం. ఏంటి వాళ్ళ క్వార్టర్ టు క్వార్టర్ వాళ్ళ వెహికల్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటూ వస్తుందని, అంటే ఇక్కడ బై డిఫాల్ట్ డిమాండ్ ఎక్కువ ఉందని అర్థం. సో ఇప్పుడు ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఈ టాటా మోటార్స్ మీద. అండ్ గైస్ డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. నేను ఎటువంటి సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. ఇప్పుడు చూపించిందంతా కూడా నా ఓన్ రీసెర్చ్. మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసుకొని ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. సో ఇదన్నమాట మన టాటా మోటార్స్ ఓవరాల్ అనాలిసిస్ కోసం. నా విషయానికి వస్తే క్లియర్ గా నేనైతే బై చేయడానికి చూస్తాను స్టాక్ ని. అండ్ నేను సేమ్ ఇలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎందుకు 40% ఫాలో అయింది, అది కూడా ఎంత గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదంటే ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్క్రీన్ మీద ఆల్రెడీ పాప్ అవుతుంది, ఆ వీడియోని ఒకసారి కవర్ చేయండి. అండ్ మీకు కావాల్సిన కంపెనీ, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీ కోసం ఏమైనా అనాలిసిస్ చేయాలి అంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫ్యూచర్ లో తప్పకుండా కవర్ చేస్తాను. మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే నేను మీకు ఎక్కడో వాల్యూ యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.